హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. వైసీపీ అధికారం కోల్పోయాక వాళ్ళ హయాంలో జరిగినవన్నీ కూడా స్కామ్లే అని చెప్పేసి ఒక్కొక్కటిగా బయటకు తేవడం మనం చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు వైసీపీ కార్యాలయాల పైన కొన్ని రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి. అసలు ఊరులో కూడా వీళ్ళు కార్యాలయాలు కట్టేశారు, ప్యాలెస్లు కట్టేశారు. కట్టడంలోనే 2000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి వీళ్ళైతే ఆరోపిస్తున్నారు సార్. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మామూలుగానే బ్రిటిష్ కాలం నుంచి ఒక సామెత ఉంది. అదేమన్నా కుక్కని చంపాలనుకుంటే దాని ముందుగా పిచ్చి కుక్కని ప్రచారం చేయి, అప్పుడు జనం దాన్ని చంపితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే అమ్మయ్య పిచ్చి కుక్కని చంపేశారని. సో ఇది అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఏదన్నా ఒక విధ్వంసం చేయాలంటే దాని వెనక స్కామ్ ఉంది, దాని అరాచకం ఉంది అనేది ప్రచారం చేయాలి. అదే తెలుగుదేశం చేస్తుంది. గతంలో వైసీపీ కూడా అదే పని చేసింది. ఇప్పుడు తెలుగుదేశం ముఖ్యంగా లోకేష్ ఒక పెద్ద ట్వీట్ చేశాడు. అందులో 26 జిల్లాల్లో వైసీపీ కట్టుకున్న ప్యాలెస్లు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆఫీసుల్ని ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇది దాదాపు 2000 కోట్ల స్కాము. మామూలుగా 26 ఆఫీసులు 900 నుంచి 1000 కోట్ల మార్కెట్ వాల్యూ ఉంటుంది. అనఫ్సేల్గా 2000 కోట్లు అంటే ఆఫీసులు, వాటి లోపల ఫర్నిచర్లు కావచ్చు, వాటికి డిజైనింగ్ కావచ్చు, అవన్నీ కలిపితే ఒక 2 కోట్ల వరకు ఉంటుంది అనేది వాళ్ళు చెబుతున్నారు. సో ఇది ఒక పెద్ద స్కాము. ఇందులో నిషేధిత ల్యాండ్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, దేవాలయ భూములు, తర్వాత అసైన్డ్ ల్యాండ్స్, ఇలాగంతా కూడా వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందుకోసమే మేము తాడేపల్లిలో కూల్చేసాము, విశాఖలో నోటీసులు ఇచ్చాము, అనంతపురం, కర్నూలు, ఇలాగా అనేక జిల్లాల్లో కూడా నోటీసులు ఇస్తున్నాం. దాదాపు 26 ఆఫీసుల్ని కూల్చేస్తాము అనేది వాళ్ళకున్న ఇది. అంటే వైసీపీ పార్టీ ఆఫీసుల్ని ఎక్కడా కూడా లేకుండా చూసుకొని వాటినన్నిటినీ స్వాధీనం చేసుకోవడం, వాటి మీద కేసులు పెట్టేయడం, వాటిని కూల్చేయడం, ఇది తెలుగుదేశం చేస్తున్న ప్రజెంట్ ప్రోగ్రామ్. అంటే వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ చేసిన ఫస్ట్ పని ఏంటంటే ప్రజావేదికను కొలగొట్టడం. సో ఇప్పుడు వీళ్ళు కూడా అప్పుడేమో అది కూల్చేసే ప్రభుత్వం, ఇది కట్టే ప్రభుత్వం కాదు కూల్చే ప్రభుత్వం అనేది మాట్లాడారు. సేమ్ వీళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. వీళ్ళు కూడా కూల్చే ప్రభుత్వం అనే దీంట్లో ఉన్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వైసీపీ అఫీషియల్గా కూడా ట్వీట్ చేసింది పార్టీ. వైసీపీ నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే జేఆర్ సుధాకర్ బాబు నిన్న మీడియాతో మాట్లాడారు. దాంతోపాటు వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ కూడా తెలుగుదేశం ఆఫీసులు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి, ఇవన్నీ గుడిసెల, మావి ప్యాలెస్లు అయితే గుడిసెలు, అవి కూడా ప్యాలెస్ లాగే ఉన్నాయి. సో ఇక్కడ ఈవెన్ సిపిఎంఎల్ ఆఫీసులు చూసినా కూడా ప్యాలెస్, ఇంతంత ఆఫీసులు అవసరం అనిపిస్తుంది మనకి. కానీ పొలిటికల్ పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా మిగతా పొలిటికల్ పార్టీలకు కూడా ఈ విషయంలో మాత్రం ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఈవెన్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. యాక్చువల్గా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2016లో ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఎకరా 1000 రూపాయల లెక్కన 33 ఏళ్లకి లీజ్ తీసుకోవచ్చు అనేది ఇచ్చింది. ఆ జీవో కిందనే మేము కట్టుకున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. సో అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎలాగ కట్టుకున్నారు అని సుధాకర్ బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. 1997లో హైదరాబాదులో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా అది టీడీపీ ఆఫీసు, కానీ దాన్ని అలా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే శిక్షణ తరగతులు ఇస్తాం, పేదలకు చదువు చెప్తాము అని చెప్పి అక్కడ తీసుకున్నారు. ఆ బిల్డింగ్ విత్ సైట్ అక్కడ 1000 కోట్లు అవుతుంది. దాని మధ్య సాఫ్ట్వేర్ కంపెనీలకు లేకపోతే అదేదో ఆ మధ్య దీనికి కూడా ఇచ్చారు, మన గ్రాఫిక్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆఫీస్కి కూడా ఇచ్చారు. వాటికి రెంట్లు ఇస్తా ఉన్నారు. దానికి వాళ్ళు ఎప్పుడు కూడా పేదలకు చదువు చెప్పింది లేదు, సేవలు చేసింది లేదు. అది తెలుగుదేశం ఆఫీస్గానే వాడుకున్నారు. మరి అది ఎట్లా సాధ్యమైంది అనేది ప్రశ్నిస్తున్నారు. అట్లాగే శ్రీకాకుళం డిస్టిక్లో టీడీపీ 25 కోట్ల విలువ చేసే 2 ఎకరాలని వాళ్ళు తీసుకొని లీజుకి తీసుకున్నారు. 99 ఏళ్ళకి పెట్టుకున్నారు. అట్లాగే గుంటూరు ఆరండలపేటలో 2015లో 100 గజాలు తీసుకొని పక్కనున్న 1500 గజాలని కబ్జా చేసి బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకున్నారు. సో ఇవన్నీ గుడిసెల
మావి ప్యాలెస్లు అయితే అని వాళ్ళు కూడా ఫోటోలు పెట్టారు. సో దీన్ని బట్టి ఇప్పుడు ప్రజలు కామెంట్లు చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే అన్ని ఆఫీసులను కూడా దీని మీద ఎంక్వైరీ వేయండి. ఆల్ పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన, తెలుగుదేశం, వైసీపీ అందరు ఆఫీసుల మీద కమిటీ వేయండి. రిటైర్డ్ జడ్జి లేకపోతే సిట్టింగ్ జడ్జి మీదతో కమిటీ వేయండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా అక్రమాలకు పాల్గొన్నాయి అందరిది బయటికి తీయండి. అప్పుడు న్యాయంగా ఉంటుంది. ఓన్లీ ఒక పార్టీది టార్గెట్ చేసి ఆ పార్టీ అక్రమాలు అని చెప్పి ఆ పార్టీ ఆఫీసులను కూడగొట్టడం కరెక్ట్ కాదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళది మాత్రమే టార్గెట్ చేస్తే ఈ తెలుగుదేశం ఆఫీసులు కరెక్ట్గా ఉన్నాయా, వాళ్ళు ఆక్యుపై చేసి కట్టుకోలేదా? వైజాగ్లో కూడా అమర్నాథ్ కూడా అదే చెప్పాడు, ఇక్కడ కూడా వాళ్ళు పొరంబోకి ల్యాండ్ని తీసుకొని కట్టుకున్నారని. సో మనకు క్లియర్గా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమంటే ఎప్పుడైనా కూడా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ చేసిన అరాచకాలని బయట పెడుతుంది. సో దాన్ని బట్టి కామన్ మ్యాన్కి అర్థమైందంటే ఈ ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తన అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పద్ధతుల్లో దుర్వినియోగం చేస్తుంది. ఒక పార్టీగా దుర్వినియోగం చేస్తుంది, వ్యక్తులుగా దుర్వినియోగం చేస్తారు. లేకపోతే 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు ఎలక్షన్లో? నిన్ననే ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, అనంతపురం ఒక నియోజకవర్గంలో అతను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడున్న వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్టులకి అంతా కాల్స్ వెళ్ళాయంట. తెలుగుదేశం ఎమ్మెల్యే అతను కాల్స్ వెళ్ళి వచ్చి మా బావగారిని కలవండి అని ఫోన్లో వెళ్ళాయంట. అంటే వెళ్ళి కలిసి కప్పం చెల్లించమని. ఇది ప్రతి చోట జరిగేదే. ఇది అది తెలుగుదేశం ఉందా, కాంగ్రెస్ ఉందా, వైసీపీ ఉందా, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా అనేది ఇమ్మెటీరియల్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇండస్ట్రియలిస్టుల దగ్గర డబ్బులు లాగడం, కాంట్రాక్టుల దగ్గర డబ్బులు లాగడం, ల్యాండ్స్ని కబ్జా చేయడం, ఇవన్నీ అందరూ చేసే పని. ఇది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఇంకొక పార్టీ మీద ఇది అక్రమం, ఇది అన్యాయం, అందుకే మేము కూలగొట్టామని చెప్తారు. సేమ్ లాంగ్వేజ్ మనం కానీ 2019 నుంచి పేపర్లో చూస్తే అప్పుడు ఈ వైసీపీ కూడా ఇదే లాంగ్వేజ్ వాడింది. వీళ్ళు ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు, దుర్వినియోగం జరిగింది అని. అప్పుడు కూడా మనకి చంద్రబాబు హైత్ హోటల్లో 17 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాడు. ఆయన ఫ్యామిలీతో అక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది. సో అట్లాగే హిమాలయ వాటర్కి ఎంత అయింది, ఫుడ్కి ఎంత అయింది, ఇలాగ వాళ్ళు కూడా అప్పుడు లెక్కలు తీశారు. ఏ అక్రమాలు జరిగాయి అనేది సర్వే చేస్తే నిజంగా బాగుంటుంది. అట్లా కాకుండా ఓన్లీ వైసీపీ ఆఫీసుల్ని మాత్రమే టార్గెట్ చేస్తే వాళ్ళు రివర్స్లో చేస్తారు. జనాలకి అప్పుడు అర్థమవుతుంది కదా, మీరు చేశారు వాళ్ళు చేశారు బాయ్, ఇక్కడ ఏమీ నీతిమంతులు ఏమీ లేదు అనేది అందరికీ అర్థమవుతుంది. సో పొలిటికల్ పార్టీల పట్ల ఇప్పుడు ఇవాళ ఎవరికి కూడా ఏమీ భ్రమలు లేవు. కాకపోతే ఇది కాకపోతే అది చూద్దాం, అది కాకపోతే ఇది చూద్దాం అని ట్రై చేస్తారు తప్ప ఇదేదో గొప్ప పార్టీ, తెలుగుదేశం గొప్ప పార్టీ అని వీళ్ళు నమ్మేయడం లేదు. లేకపోతే వైసీపీ గొప్ప పార్టీ అని గతంలో నమ్మిందేం లేదు. మారుతూ ఉంటుంది అంతే. ఈ వీళ్ళ వరస్ట్ ఫేజ్ ఒక 5 ఏళ్ళు అనుభవించిన తర్వాత ఇది వద్దరా అది బెటర్ అనుకుంటారు, అది మళ్ళీ అది వరస్ట్ ఫేజే చూపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ తేడా అంతా డిగ్రీస్లోనే, వీళ్ళు ఎంత చేశారు, తక్కువ చేశారు, ఎక్కువ చేశారు అనేది తప్ప ఇంకోటి లేదు. సో ఇప్పుడు తెలుగుదేశం గతం నుంచి ఏం నేర్చుకున్నట్లేదు. నాకు ఇక్కడ ఫ్రాయిడ్ కొటేషన్ గుర్తొస్తూ ఉంటుంది. ఫ్రాయిడ్ ఏమంటే చరిత్ర నుంచి మనం నేర్చుకునేది ఒకటి, అదేంటంటే మనం చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోము అనే విషయాన్ని నేర్చుకుంటాం అన్నాడు. సో దిస్ ఈజ్ ఫ్రాయిడ్స్ కొటేషన్. అట్లాగే పొలిటికల్ పార్టీలు కూడా గతంలో మనం ఇలా చేసాము, వాళ్ళు వచ్చినాక మనమేది చేశారు, ఇప్పుడు మనం చేస్తున్నాం, రేపు వాళ్ళు వస్తే మనమేది చేస్తారు అనే లెసన్ ఏమీ నేర్చుకోవట్లేదు. సో దాని బదులు ఈ రివెంజ్ డ్రామాలు ఆపి ప్రజలకి మనం ఏం చేద్దాం అనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా దీని పట్ల సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది, దాంట్లో ఏమన్నా చర్చిస్తారేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.